ముక్కుపచ్చలారని పిల్లలు, బంగారంలాగా ఉన్నటువంటి పిల్లలు పోయేసరికి మనం చూస్తేనే ఇంత బాధ అనిపిస్తుందంటే, చెన్నైకు చెప్పుకోలేని వాళ్ళ మనసులో చాలా ఉంది. కానీ ఎవరితో చెప్పుకునే తీరనిది కాదు. ఇప్పుడు తీరేది కాదు. ఇది ఏదైతే ఈ రజిత అనే వ్యక్తి ఈ విధంగా పరాయి వారితో సంబంధాలు పెట్టుకొని, ఆమె ఏం చేసినా గానీ పిల్లలను, తన భర్తను మంచిగా చూసుకొని ఉండుంటే, ఈరోజు ఆమెకు ఒక మంచి క్రెడిట్ ఉంటుండే. ఈ విధంగా చేయడం, ఇలాంటి వ్యక్తి ఒక సాధారణంగా మామూలుగా ఒక యువకుడు ఒక ఆడవాళ్ళ పైనో, లేకపోతే ఒక అమ్మాయి పైనో ఏదైనా అఘాయిత్యం చేస్తే ఏ విధంగా అయితే బా నిర్భయ కేసులు ఎట్లా ఏ విధంగా అయితే ఉన్నాయో, ఇప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది భార్యలు ఇలాంటి భర్తలను ఇబ్బంది పెడుతున్నటువంటి భార్యలకు కూడా అలాంటి ఒక కేసు ఒకటి చట్టాన్ని తీసుకొని వచ్చి గవర్నమెంట్ స్పందించి దీనిపైన గవర్నమెంట్ కూడా స్పందించి ఇలాంటిది మళ్ళా ఫ్యూచర్లో జరగకుండా ఉండేటట్టుగా నిఘా యత్నాన్ని బాగా పెద్ద ఎత్తున చేసి ప్రతి ఒక్కరిని కాపాడుకునే విధంగా చేయాలనేది మా కోరిక. ఏంటంటే చిన్నపిల్లలను చంపడం అనేది కాదు, ఆయనను చంపాలనే ప్రయత్నం కూడా చేసినట్టు మనకు ఆ సర్చింగ్లో తెలుస్తుంది. ఆయనను చంపడమే కాకుండా తన ఆస్తితో పాటు, ఆస్తి కోసం అంటే భార్య అని నమ్మిండు ఆయన. నమ్మినంత మాత్రాన ఈరోజు ఏ భార్యకైనా 10 రూపాయలు మనం భార్య దగ్గర ఉండాలనే ఉద్దేశంతో భార్య దగ్గర పెడతాం. పెట్టినంత మాత్రాన ఏ భార్యలు కూడా ఇట్లాంటిది చేయకూడదు. ఇది ఇట్లా చేస్తే ఫ్యూచర్లో ఎంత నష్టపోతారనేది ఈ రజితను చూసి నేర్చుకోవాలి. ఈరోజు ఆమె సాధించింది ఏం లేదు. అంత కఠినంగా, క్రూరంగా పిల్లలను చంపి కూడా ఈరోజు ఆమె సాధించదు. ఏదైతే కావాలనుకున్నదో అది కోల్పోయింది, ఆస్తి కోల్పోయింది, ఇక్కడ భర్త కోల్పోయింది, పిల్లలను కోల్పోయింది, సర్వం కోల్పోయింది. ఏ దానికి కూడా పనికి రాకుండా అయిపోయింది. కాబట్టి ఇట్లాంటి ఘటన ఎవ్వరు చేయకూడదు. ఫ్యూచర్లో మరెవరు ఆడవాళ్ళు ఎవరు కూడా ఇట్లాంటి సంఘటనకు, ఇట్లాంటి దుర్మార్గమైన పనులకు పాల్పడకూడదు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి, దేశవ్యాప్తంగా తెలిసిపోయింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా ఒక సంకేతం లాగా ఉండాలనేది మా యొక్క కోరిక. సో ఎట్లాంటి శిక్షలు ఇస్తే బాగుంటుంది? తీసుకెళ్ళినటువంటి శివకుమార్ అనేటటువంటి వ్యక్తికి కావచ్చు, కన్నపిల్లల్ని చంపినటువంటి రజితకు కావచ్చు, ఎలాంటి శిక్ష ఇస్తే బాగుంటుంది? మనకు దిశ కేసులో జరిగింది. దిశ కేసులో ఏ విధంగా అయితే ఎన్కౌంటర్ జరిగిందో అట్లా ఇట్లాంటి క్రూరంగా ప్రవర్తించిన ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ ఎవరినైనా సరే ఆ విధంగా చేస్తే తగిన శాస్త్రికి శాస్త్రి అంటే మరొక్కరు కూడా ఉలికిపడి ఆడవాళ్ళు ముందుకు రాకుండా, ఇట్లాంటి అఘాయిత్యాలు చేయకుండా ముందుకు రాకుండా ఉంటారు అనేది ఈ మా యొక్క ఆలోచన. దీన్ని మీ ఛానల్ ద్వారా, ఆర్టీవీ ఛానల్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని టెలికాస్ట్ చేసి రాష్ట్రంలో జరుగుతున్న ఇట్లాంటి దుర్ఘటనలను ఖండించే విధంగా మా గ్రామమే కాదు అన్ని గ్రామాలు కూడా ఉలిక్కి పడుతున్నాయి. ప్రతి ఒక్కరూ మీ ఊళ్ళు ఇట్లా జరిగిందంటే మాకే తెలియదు, మీ ఊళ్ళు ఇట్లా జరిగిందని ఫస్ట్ ఫోన్లు చేస్తుంటే మేమే పరిశాన్ అయినాం. ఇట్లాంటిది ఎక్కడ జరగకూడదు అనేది మా ఉద్దేశం. దీనిపైన గవర్నమెంట్ కావచ్చు, మీ మీడియా మిత్రులు కావచ్చు, మీడియా వారు కూడా ఇట్లాంటిది సమర్థించకుండా వీళ్ళను ఎప్పటికప్పుడు టెలికాస్ట్ చేసి అవసరమైతే ఇట్లాంటి దుర్ఘటనలు ఎక్కడ జరిగినా కూడా దాన్ని బహిర్గతం చేసే విధంగా మీరు ప్రయత్నించాలని కోరుకుంటున్నాను. అమ్మ మీరు చెప్పండి, రజిత గ్రామానికి వచ్చినప్పుడు మీతో కావచ్చు, గ్రామస్తులతో కావచ్చు, ఎట్లా ఉంటుండే, ఎట్లా మాట్లాడుతుండే రజిత? ఊర్లోకి వచ్చినాడు మంచిగానే ఉన్నది, మంచిగానే ఉండేది. పండుగలకు వచ్చేది, పబ్బాలకు వచ్చేది మంచిగానే. ఎప్పుడు వచ్చిన మరదలంటే ఇప్పుడే వచ్చినాం, పిల్లలు బాగుంటే బాగుంటారు అనేది, తమ్ముడు బాగుండంటే బాగుండరు అనేది. మరి మంచిగానే బతుకుదేరు ఉందంటే బతుకుదేరు మంచిగానే ఉంది, మంచిగానే ఉండం అన్నది. కానీ పెళ్ళి అయిందంటే ఈ ఊళ్ళో అయితే ఉండలే వాళ్ళు. మా ఇంకా కూలికి వస్తుంటేనన్నా, ఎక్కడికైనా పానుకోతుంటే తోలుకపోతే ఇట్లా నన్ను ఉంటేనన్నా మేము కనిపెడదు. ఇవాళ పెళ్ళి అయిందంటే హైదరాబాద్ పోయి మంచిగానే బతుకురు కదా అనుకున్నాం. ఈ అక్కడ పోయి మొన్నొచ్చి బియ్యం సాన్ చేసుకొని పోయిండు, బాగానే ఉండరు తమ్మి అంటే బాగానే ఉండరు అన్నారు. ఇక ఆమె అక్కడ ఏం పని చేసింది, ఏం చేసింది మాకేం తెలిసి చెప్పు. మేమేం ఊరు అయితే వాళ్ళు ఏం ఆడవుతుంది. కానీ మంచి ఊరు అంటే పలాని చెన్నై పెళ్ళం మంచిదే, పిల్లలు మంచిగా ఉన్నారు, మంచిగానే చూసుకుంటుంది అని అనుకున్నాం. మేము ఇవన్నీ జరుగుతాయని ఇవన్నీ అంటే అడుగు పెళ్ళైన కొత్తలనే తోలుకొస్తున్నాం, లేకపోతే ఇడిచిపెట్టి అన్న పోతున్నాం. ఇట్లా అనుకోలేగా. ఆడు కూడా అనుమాన పోయి చెన్నయ్య ఇట్లా నా పెనం ఇట్లా చేస్తుంది, ఎందుకు ఇట్లా చేస్తుంది అని పక్కోళ్ళని ఎవరన్నా అడుగు, ఎవరన్నా 10 మందిలో ఒక్క మంచి అన్న చెప్పు నిజమే నీ పెనం ఇట్లా చేస్తుందని. ఎవరికి తెలియకుండా అంతో డ్రామా ఆడింది. మొత్తం డ్రామాలు ఆడి అన్ని మొత్తం వెంకంగా పోయి ఎన్నుపోటు ఒడిచిన దాకా చూసుకోలే. ఇప్పుడు అన్ని చేతులు కాలినాక ఎట్లా అయింది అని ఊళ్ళోకి వచ్చి మేము ఆడితే మేమేం చెప్పుదాం? వాళ్ళు ఏమో ఆడుండ్రి, మేమేమి ఈడుంటిమి. ఇంటి పక్క వాళ్ళు నన్ను అడగని కానీ వాళ్ళు మంచిగానే ఉండరండ్రి. నా ఇంట్లో ఈ విషయం మందికి ఎట్లా తెలుసు? చెప్పితేనే తెలుస్తుంది, చెప్పండి ఎట్లా తెలుస్తుంది? మాకు ఏది తెలియదు. మంచిగానే ఉండరు అంటే మంచిగానే ఉండరు అనుకుంటే వస్తుర్రు పోతుర్రి బాగానే ఉండరు. ఈ అనుమాతం కన్న పిల్లలను
కడుపు తెంచుకొని పుట్టిన పిల్లలను గొంతులు కోసిందంటే ఈ రాష్ట్రంలో మేమే చూస్తున్నాం. మేము పుట్టినాడు సంది కూడా తెలియదు. నాకు 40 సంవత్సరాలు ఉండొచ్చు, 50 దగ్గర రావచ్చు. కానీ మేమైతే చూడలే, ఏడ కూడా వినలే కూడా. లేని వాళ్ళు అసలు లక్షలు పోసి పిల్లలు కాకపోతే కొంకొచ్చుకుంటారు. అంత మిడిసరమైన ఆడదేనన్న పని చేసి కానీ చెట్లలో వేసిపోతే గవర్నమెంట్ పోయి బతికిచ్చి అనాథోళ్ళ హాస్టల్ వేసి బతికిస్తారు. కానీ ఇంత ఘోరమైన సావు అయితే ఎవరు చావలే, ఎవరిని చేయలే కూడా. ఏం చేయాలమ్మా ఇటువంటి వాళ్ళ మీద ఎటువంటి శిక్ష అంటే ఇప్పుడు జనాల రాష్ట్రంలోనే మొగోళ్ళు కూడా ఆడదాన్ని నమ్మకుండా చేసింది. ఇప్పుడు పెండ్లం అనేది 10 రూపాయలు ఇవ్వకుండా చేసింది. పిల్లలకు కూడా నమ్ముకోకుండా చేసింది. ఇప్పుడు అటు ఇటు తిరిగి వచ్చి పిల్లలను తిన్నమా బిడ్డ పన్నెమా బిడ్డ అని ఏమోగా ఆయన నన్ను అడుగుతాడా? ఆడుకునేటప్పుడు తిందరా నాయన అంటారు, తిందరా అమ్మ అంటారు. పండుకున్నాక ఎవరు అడుగుతారు? పెళ్ళమే కాదా, నా పెళ్ళమే కాదా, తినబెట్టుకున్నది పండబెట్టుకున్నది అనుకుంటారు. కానీ ఇంత ఘోరమైన శేతానం చేస్తుందని నాడే అనుకోలే. ఇంకా అట్లా దానికి ఒక్కటి కాల్చి 3 జీవులు తీసింది. మన రాష్ట్రం మొత్తం కాల్చి దాని జీవి తీయాలి. గంతే. ఇక వాళ్ళు ఇద్దరిది, ఒక్కరిది కాదు, ఇద్దరిది తీయాలి. మేము కోరుకున్నది అది. సో ఇది ఇక్కడ ఉన్న వారంతా కూడా ఒకటే చెప్తున్నారు. ఎవరైతే ఈ ఘాతకానికి పాల్పడినటువంటి రజిత కావచ్చు, శివకుమార్ కావచ్చు, వారిద్దరిని ఎన్కౌంటర్ చేయాలి, లేదంటే నడి రోడ్డు మీద ఉరి తీయాలంటూ కూడా ఇక్కడ ఉన్నంత వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఉన్నారు. అమ్మ చెప్పండి, అసలు రజిత ఇటువంటి ఘటన దుశ్చర్యకు పాల్పడుతుందని ఎప్పుడన్నా అనుకున్నారా? ఎప్పుడు అనుకోలేదు సార్. మంచిగానే ఉన్నది, మంచిగానే చేసింది. కానీ ఇట్లా చేస్తుందని మేము అనుకోలేదు. పిల్లలు అనాస్థంగా చంపింది. ఇక చంపింది, మా మరిది నాగం చేసింది. అంటే ఎట్లుంటుండమ్మా పండగలకు కానీ ఊరికి వచ్చినప్పుడు పిల్లలతోటి ఎట్లుంటుండే? మంచిగా ప్రేమగానే ఉంటుండేనా? బాగానే ఉన్నది, మంచిగానే ఉండేది, మంచిగానే ఉండేది. కానీ ఇక ఇట్లా చేసింది మాకు తెలియదు. అంటే దాదాపుగా 12 ఏళ్ళు 10 ఏళ్ళు 8 ఏళ్ళ పాటు పిల్లల్ని పెంచినటువంటి తల్లే ఈ రకంగా అసలు తాను పిల్లల్ని మోసింది, కన్నది, అవన్నీ మర్చిపోయి ఇట్లా చేసినటువంటి ఈ రజితను ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తే బాగుంటుంది సార్? ఏంది సంపాలే దాన్ని ఉంచకూడదు, సంపాలే ఉంచకూడదు అట్లాడదాన్ని. ఎట్లా ఉంది ఇప్పుడు చెన్నై పరిస్థితి? ఎట్లా ఉంది చిన్న పరిస్థితి? ఎట్లుంది? ఆయన తిప్పాలి, ఆయనకు గోస పదిస్తలేదు. మస్తు బాధపడుతున్నాడు, పిల్లలు లేక అంత అది లేక. మంచిగా చూసుకుంటున్నా? మంచిగానే చూసుకునేది, ఎప్పుడు మంచిగానే చూసుకునేది, మంచిగానే చూసుకొని మంచిగానే ఉండేది. కానీ ఇట్లా చేస్తా అనుకోలేము సార్. మీరు చెప్పండి అమ్మా, మీతో అయినా ఎట్లా ఉంటుంది? మాట్లాడుతున్నా ఊరికి వచ్చినప్పుడు చనువుగా ఉండేది? మంచిగా ఉండేది సార్, మంచిగా ఉండేది, వచ్చిపోయేది. పిల్లల తరలు బాగానే ఉన్నారు. ఇంత అన్యాయం జరుగుతుంది ఎప్పుడు అనుకోలేదు సార్. అలాంటి రోడ్డు మీద వేసింది, అది పోయాలో పడ్డది, దాని చంపాలు ఉండొద్దు. సో ఇది పూర్తిగా కన్న తల్లే కర్కశత్వంగా మారిపోయినటువంటి నేపథ్యంలో వారి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులంతా కూడా దీనిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటటువంటి డిమాండ్ వ్యక్తపరుస్తున్నారు. అమ్మ మీకేమవుతుంది రజిత? తోటి కోడలు. ఎట్లా ఉంటుండే మామూలుగా మీతో కానీ పిల్లల్ని ఎట్లా చూసుకుంటున్నారు ముఖ్యంగా? ఎందుకంటే ఇప్పుడు పిల్లలు